ట్రంప్ టారిఫ్ల వ్యవహారం ఏంటి? మనం లొంగామా, లొంగదీశామా? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ కాదు, డొనాల్డ్ డంప్ ట్రక్, గార్బేజ్ ట్రక్ భారత్ మీద టారిఫ్స్ విధిస్తే అది బ్యాక్ ఫైర్ అయిపోయి మనల్నే కాలుస్తుందని అమెరికన్ ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా ట్రంప్ వినలేదు. మొదట 25% టారిఫ్ విధించాడు. రష్యా నుండి చమురు కొంటున్నందుకు మరో 25% టారిఫ్ విధించాడు. ఇప్పుడేమో మొదట విధించిన 25% టారిఫ్ని 7% తగ్గించి 18% దగ్గర ఆపాడు. అంటే పాకిస్తాన్ మీద విధించిన టారిఫ్ కంటే 1% తక్కువ విధించాడు అనమాట. రష్యా నుండి కొంటున్న ఆయిల్ని కొనడం ఆపేస్తే 25% టారిఫ్ని ఎత్తేస్తాడు. గత 3 నెలల నుంచి భారత విదేశాంగ అధికారులు అమెరికా భారత్ మీద విధించిన టారిఫ్స్ మీద చర్చలు జరుపుతూ వస్తున్నారు తప్పితే ఫలితం కనబడలేదు. అమెరికాలో రైతుల ఆత్మహత్యలను ఆపడానికి హెల్ప్ లైన్ ఆపరేట్ చేస్తున్నారు. 2025లో 293 మంది రైతులు దివాళా తీసినట్టుగా చాప్టర్ 12 బ్యాంక్రప్సీ తెలుస్తోంది. రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి, కానీ అవి రికార్డులోకి ఎక్కడం లేదని తెలుస్తోంది. రైతుల్లో ఫార్మ్ ఆపరేటర్స్ ఎక్కువ మంది సోయా పంట పండించే వాళ్ళు నష్టపోతున్నట్టుగా తెలుస్తుంది. సోయా పంటను స్టోర్ చేసే సదుపాయం ఉన్నాయి, ఎన్ని రోజులను దాచిపెట్టుకుంటారు? అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా చైనా అమెరికా నుండి సోయాబీన్స్ దిగుమతి చేసుకోవడం తగ్గించింది. బ్రిక్స్ దేశమైన బ్రెజిల్ నుండి 70% సోయాబీన్స్ దిగుమతి చేసుకుంటుంది చైనా. బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకుంటే డాలర్స్తో పని లేదు. బ్రెజిల్ చైనా నుండి దిగుమతి చేసుకునేవి యూనిట్స్ అనే కొత్త కరెన్సీతో చెల్లింపులు చేస్తుంది. చైనా కూడా యూనిట్స్లోనే బ్రెజిల్కి ఇస్తుంది. యూనిట్స్ అనేది పుతిన్ సృష్టి. 2023 నుంచి అమెరికా రష్యా మీద విధించిన ఆంక్షల వల్ల గత సంవత్సరం నుండి పుతిన్ యూనిట్స్లో వ్యాపారం చేస్తున్నాడు. అయితే బయటికి దాన్ని డిజిటల్ రూబుల్గా చెప్తున్నా భవిష్యత్తులో దాన్ని యూనిట్స్గా వివరించే అవకాశం ఉంది. రూబుల్, యువాన్, రూపాయలకి బంగారం ఆధారంగా విలువలు ఎక్కిస్తున్నారు. ఇప్పుడు చైనా అమెరికన్ ట్రెజరీ బాండ్స్ని అమ్మేసి బంగారం కొంటోంది. అఫ్కోర్స్ భారత్ కూడా బంగారం కొనడం మీదనే దృష్టి పెడుతోంది. అమెరికా, జపాన్, యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన పుతిన్ నిలదొక్కున్నాడు ఎన్నాళ్ళు. కానీ ముందు అంత సాఫీగా సాగేలా లేదు రష్యన్ ఆర్థిక వ్యవస్థ. ఏ దేశమైనా బంగారం తాకట్టు పెట్టడమో లేదా అమ్మడమో చేస్తుందంటే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చివరి అవకాశం. రష్యా $50 మిలియన్ విలువ చేసే బంగారాన్ని భారత్ కమ్మింది 10 రోజుల క్రితం. పుతిన్ భారత్ కమ్మేశాడా లేక తాకట్టు పెట్టి యువాన్లు కొన్నాడనేది తెలియదు. ఒకవేళ అమ్మేట్టయితే బంగారాన్ని చైనాకి అమ్మి బదులుగా యువాన్లు కొనొచ్చు కదా అనే సందేహం రావచ్చు. పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో చైనా నమ్మడు. మోడీజీ భారత ప్రధానిగా ఉన్నంతకాలం పుతిన్ మోడీజీని విశ్వసిస్తాడు. పుతిన్ తర్వాత రష్యా కాబోయే అధ్యక్షుడు డిమిత్రీ మెద్వదేవ్ కూడా మోడీజీనే విశ్వసిస్తాడు. ఏది ఏమైనా రష్యా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదన్నది నిజం. చివరి దెబ్బగా భారత్ని రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేస్తే పుతిన్ ఉక్రెయిన్తో సంధి కొప్పుకుంటాడని అమెరికన్ థింక్ ట్యాంక్ ఆలోచన. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నేను ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల వాగ్దానం చేశాడు. కానీ సంవత్సరమైనా ఆ పని చేయలేకపోయాడు. పుతిన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు ట్రంప్ గుట్టుమట్లు ఏంటో పుతిన్ కంటే వేరే ఎవరికి తెలిసే అవకాశం లేదు. అందుకే పుతిన్ ఏమీ అనలేక మోడీజీని ఒత్తిడికి లోన్ చేయాలని చూస్తున్నాడు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లో దావోస్ సదస్సుకు వెళ్ళినప్పుడు ట్రంప్కి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అఫ్కోర్స్ దావోస్ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ అయితే వేశారు, కానీ స్వాగతం పలకడానికి ప్రముఖులు ఎవరు రాలేదు. దావోస్ సదస్సు జరుగుతున్న వేదిక దగ్గర నాటో దేశాల అధ్యక్షులు ఉన్నా ఎవరు స్వాగతం పలకడానికి రాలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు, నిర్వాహకులు ట్రంప్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అన్నట్టుగా వ్యవహరించారు. దావోస్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు విలేకరులు పదే చేతులెత్తు ట్రంప్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. విలేకరులు చేతులెత్తి ఎదురు ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించడం అంటే ట్రంప్ మాట్లాడుతున్న దానికి చేస్తున్న దానికి అసలు పొంతన లేకపోవడం వల్ల ప్రసంగాన్ని అడ్డుకుని ఎదురు ప్రశ్నలు వేశారు. దావోస్లో జరిగేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అమెరికా టారిఫ్లు విధించిన దేశం లేదు ప్రపంచవ్యాప్తంగా. అట్లాంటప్పుడు అమెరికా అధ్యక్షుడు వస్తే ఒకటా, పాకిస్తాన్ అధ్యక్షుడు వస్తే ఒకటా? దావోస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ బహిరంగంగానే ట్రంప్ని తీవ్రంగా విమర్శించాడు. గ్రీన్లాండ్ను కొంటానని ట్రంప్ అన్నందుకు. ఇతర నాటో దేశాధినేతలు ట్రంప్తో కలవడానికి ఇష్టపడలేదు. అంతర్జాతీయ విలేకరులు పదే ట్రంప్ను అడ్డుకోవడంతో షెడ్యూల్ కంటే 1 గంట ముందే దావోస్ నుంచి వెళ్ళిపోయాడు ట్రంప్ అవమాన భారంతో. వేమ చెప్పింది గుర్తు చేసుకోవాలి, ధనము లేని వాడిని వేశ్య కూడా విసర్జిస్తుంది. అమెరికా పీకల్లోతు అప్పుల్లో ఉందని యూరోపియన్ దేశాలకు కూడా తెలుసు, కానీ బహిరంగంగా విమర్శించు. అమెరికా బయటికి చెప్తున్న $38.5 ట్రిలియన్ అప్పుని యూరోపియన్ దేశాలు కూడా అవుననే ఒప్పుకుంటున్నాయి. కాదని అసలు నిజం చెప్తే అమెరికా దగ్గర ఉన్న యూరోపియన్ యూనియన్ బంగారం $90 బిలియన్ విలువ చేసే వాటిని తిరిగి ఇవ్వదేమో అనే భయం ఉంది. ఇప్పటికే తమ బంగారాన్ని తిరిగి ఇచ్చేవని డిమాండ్ చేస్తున్న ట్రంప్ మౌనంగా ఉన్నాడు. అవసరం అమెరికాకే ఉంది. ఇప్పటికే బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంది భారత్తో, యూరోపియన్ యూనియన్ కూడా ఒప్పందం చేసుకుంది. కానీ అవి అమల్లోకి వచ్చేది 2027. ప్రస్తుతం MOU మాత్రమే జరిగింది. ట్రంప్ దెబ్బకి జపాన్ ఆటో దిగ్గజాలు టొయోటో, సుబరులు కెనడాలో భారీ ప్రొడక్షన్ యూనిట్స్ నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నాయి. కోకోకోలా అమెరికా నుండి బయటకు వచ్చి కెనడాలో స్థిరపడడానికి నిర్ణయం తీసుకుంది. 2023 నుండి ఇప్పటి వరకు అమెరికాలో అమ్ముడుపోని కార్లు 35 లక్షలు. కార్ డీలర్ల కమర్షియల్ బ్యాంకుల నుండి సంవత్సరం వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాటిని అమ్ముకునే వెసులుబాటు కల్పించిన అమ్ముడుపోయిన వడ్డీతో సహా అసలు కూడా కట్టేయాలని నిబంధన విధించి రోడ్డును పడేసింది డీలర్ని. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ చెరువు మీద అలిగాడు. వాసన సొంత మనుషులే భరించలేని స్థితికి వచ్చేసరికి 7% టారిఫ్ తగ్గించాడు. సో మనం సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ తన సోషల్ మీడియా అయిన ట్రూత్లో ప్రకటించినవి పూర్తిగా నిజాలుగా. మోడీజీ ముక్తసరిగా చేసిన ట్వీట్లో రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేస్తామని అనలేదు, కేవలం ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ మాత్రం $500 బిలియన్ ఒప్పందం అంటూ పేర్కొంటూ అందులో అమెరికా నుండి సహజవాయు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. మోడీజీ ఆ ప్రస్తావనే చేయలేదు.
అసలు అధికారులు చర్చలు జరిగిన తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నారు ట్రంప్ మోడీజీ. ఎంఓయూ జరగాలి, ఆపై అగ్రిమెంట్ జరిగితేనే అది అమలవుతుంది. ఎంఓయూలో ఏ అంశాల మీద వాణిజ్య జరగాలో అనేది మళ్ళీ కూర్చుని చర్చిస్తారు. ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత పన్నులు ఎంత, టారిఫ్లు ఎంత అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అగ్రిమెంట్ జరుగుతుంది. ఎంఓయూ అగ్రిమెంట్ అనేవి ఒకటి కాదు. మోడీజీ మౌనం వెనక వ్యూహం ఉంది. యూరోపియన్ దేశాల్లో రష్యా మీద ఆంక్షలు విధించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామనే భావన క్రమంగా బలపడుతుంది. జార్జియా మెలోని ఉదంతం. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మొదటగా ఒక ప్రకటన చేస్తూ యూరోప్ రష్యాతో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి సమయం ఆసనమైందని ప్రకటించింది. వారం క్రితం మెలోని పుతిన్తో ఫోన్లో మాట్లాడిన యూరోపియన్ ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. సో ఇటలీ మెల్లగా రష్యా వైపు మళ్ళీ వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా, ఎందుకంటే మెలోని ఎక్కువగా మోడీజీ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. 1991లో సోవియట్ యూనియన్ ఇచ్చిన తర్వాత మొదటగా 1994లో రష్యాతో ఒప్పందాన్ని చేసుకుని తర్వాత 98లో మరో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పుతిన్తో సత్సంబంధాలు కోరుకోవడం వెనక సహజ వాయువు ఇతర ఇంధన వనరులను చౌకగా పొందడమే. సెప్టెంబర్ 2025లో అవసరమైతే ట్రంప్ అధ్యక్ష పదవిని దిగిపోయే వరకు మోడీజీ వేచి చూస్తారు తప్పితే గొంప కొత్తగా మీరు వేసే టారిఫ్స్కి కానీ మాకు అవసరం లేని వ్యవసాయ ఉత్పత్తులకు కానీ దిగుమతి చేసుకునే ప్రసక్తి లేదని అజిత్ దోవల్ గారు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో అన్నట్టుగా బ్లూంబర్గ్ తన కథనంలో ప్రచురించింది. ఇప్పుడు ఏదైతే మీడియాలో చెప్తున్నారో అవి కార్యరూపం దాల్చే వరకు చెప్పలేం. మోడీజీ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఏమో ఎవరు చెప్పగలరు ట్రంప్ ఎన్ని వారాలు పదవిలో ఉంటాడో.